1650 కోట్లతో మెగా రక్షిత నీటి పథకాన్ని ఆత్రేయపురం మండలం వసంతవాడ దగ్గర 2 విడతలుగా నిర్మించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంతో కలెక్టర్ మహేష్ కుమార్ మంచినీటి పథకం కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ మెగా రక్షిత నీటి పథకం ఎప్పటిలోగా కంప్లీట్ అవుతుంది? గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతాల ప్రజల మంచినీటి కష్టాలు తీరనున్నాయి. గోదావరి జలాలను శుద్ధి చేసి అందించేందుకు 1650 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మొదటి విడతగా ఆత్రేయపురం మండలం వసంతవాడ వద్ద ఈ నిర్మాణం వాటర్ ట్యాంక్ సంబంధించి నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యంగా 950 కోట్ల రూపాయలతో తూర్పు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 950 కోట్ల రూపాయలతో ఈ మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదట ఫేజ్ లో ఏదైతే రాజోలు, పీగన్నవరం, అదేవిధంగా కొత్తపేట తీర ప్రాంతాల ప్రజలకు మంచినీటి పథకాన్ని అందించే దిశగా ఇంచుమించు 635 ఆవాసాల్లో ఈ మంచినీటి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కూడా ఆత్రేయపురం మండలం వసంతవాడ ఏదైతే ఈ నిర్మాణం చేపట్టనున్నారో మెగా రక్షిత మంచినీటి పథకం, దానికి సంబంధించి ఈ 10 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించి కూడా త్వరితగతిన నివేదిక ఇవ్వాలని అధికారులు కూడా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నారో గత కొంతకాలంగా ఉప్పు నీటి సమస్యతో సురక్షిత మంచినీటి లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జలజీవన్ మిషన్ సహకారంతో ఈ 1650 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ మంజూరైన నిధులను మొదటి ఫేజులో 950 కోట్లు, రెండో ఫేజులో 700 కోట్ల రూపాయలు వినియోగించనున్నారు. రెండో ఫేజులో తూర్పు డెల్టా ప్రాంతంలోని బొబ్బర్లంక, ఆత్రేయపురం, అదేవిధంగా కాకినాడ, సామర్లకోట తదితర 235 ఆవాసాల్లో ఈ మంచినీటికి సంబంధించి పనులను చేపట్టనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆత్రేయపురం మండలం వసంతవాడ ఉందో, వసంతవాడలోని ఒక మొదటి ఫేజ్కి 10 ఎకరాలు, రెండో ఫేజులో నిర్మాణం చేపట్టడానికి 9 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ నిర్మాణాలు ఈ ఏదైతే మొదటి పేజ్ లో 950 కోట్ల రూపాయలతో ఈ వాటర్ నిర్మాణం చేపడుతున్నారు, అన్ని పూర్తి చేశారు. అదే విధంగా తూర్పు డెల్టాకు సంబంధించి ధవళేశ్వరం వద్ద, అదే తర్వాత సెంట్రల్ డెల్టాకు సంబంధించి బొబ్బర్లంక వద్ద ఇంటేక్ వెల్స్ కూడా నిర్మించనున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు త్వరితగతిన ఇరిగేషన్ శాఖ అధికారులు, అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వీరిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసి త్వరితగతి నివేదికలు అందించిన వెంటనే ఈ వాటర్ వర్క్ సంబంధించి పనులు అయితే ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పడం అయితే జరిగింది. వెంకట్, అసలు ఈ పథకం వల్ల ఏ మండలాలకు అలాగే గ్రామాలకు తాగునీరు అయితే అందనుంది? రాజోలు మండలంలోని సుమారు 13 తీర ప్రాంత ప్రజలు ఉప్పు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అక్కడ పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షిత మంచినీటి జలాలు అందించడం వల్ల ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందొచ్చు. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా సురక్షిత మంచినీటి తీసుకోవడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా జీవించవచ్చు కూడా తెలుస్తుంది. మరో పక్క కొత్తపేట మండలంలోని పలు లంక ప్రాంతాల్లో కూడా మంచినీరు అందక ఉప్పు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు పీగన్నవరంలోని సుమారు 20 లంక గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ లంక గ్రామాల వరదల టైంలో మంచినీరు లేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు తెగిపోతాయి వరదల సమయంలో. ఈ నేపథ్యంలో కూడా వారికి ఏదైతే మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టనున్నారో ద్వారా ప్రతి గ్రామానికి కూడా మంచినీరు అందే దిశగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. వెంకట, అసలు ఇప్పుడు వరకు అక్కడ మనం చూసుకుంటే ఉప్పు నీరే అయితే ఉండేది, కానీ ప్రభుత్వం అయితే 1650 కోట్లతో కూడా మెగా రక్షిత నీటి పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? 1650 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది జలజీవన్ మిషన్ కమిషన్. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ త్వరితగతిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా త్వరలోనే తమ
ఏదైతే ఉప్పు నీటి కష్టాలు అనుభవించి సురక్షిత మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి కష్టాలన్నీ కూడా తీరనున్నాయి. అదే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ డెవలప్మెంట్ కి అందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అక్కడ అధికారులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు వరకు ఉప్పు నీటే వాళ్ళు చూశారు, అంటే అధికారుల వర్షన్ ఎలా ఉంది అక్కడ? గతంలో మంచినీరు చాలా ఇక్కడ కలుషితం కాకమునుపు చాలా బాగుండేది. అయితే ఇక్కడ ఈ తీర ప్రాంతాల్లో కొంతమంది అక్రమార్కులు ఆక్వా చెరువులు తవ్వడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యి, అదే విధంగా సముద్ర జలాలు కూడా డ్రైన్లు పూడికిపోవడం వల్ల డ్రైన్లు మూసుకుపోయి సముద్ర జలాలు రివర్స్ లో పంట పొలాల్లోకి వచ్చి చేరడం, తద్వారా పంటలు కూడా నాశనం అయ్యి భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యి కనీసం మంచినీరు తాగలేని స్థితిలో ఈ ప్రాంతాల్లో తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కలుషితమయ్యని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైతే ఈ ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ముందుగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఈ ఏదైతే మెగా సురక్షిత మంచినీటి పథకం ఉందో ఆ ప్రాంతాలకు అందే దిశగా అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఈ ఆత్రేయపురం వసంతవాడలో ఈ మంచినీటి పథకానికి సంబంధించి ఈ 10 ఎకరాలు ఒక చోట, మరో చోట 9 ఎకరాలు, ఈ 9 ఎకరాల స్థలాలను పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సాధ్య అసాధ్యాలను కూడా పరిశీలించి త్వరలోనే నివేదిక కలెక్టర్కి అందజేసి ఈ ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించేలాగా చర్యలు అయితే చేపడతామని అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్ వెంకట్, అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ తొలి విడతలో సెంట్రల్ డెల్టాకు సంబంధించి ఆత్రేయపురం వసంతవాడలో 950 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అయితే త్వరితగతిన అధికారులు త్వరితగతిన నివేదికలు అందిస్తే కనుక వచ్చే నెల నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు సంవత్సరం లోపు కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రజలు కూడా మంచినీటిని తాగే సురక్షిత మంచినీటిని తాగే అవకాశం అయితే ఉంది. గోదావరి జలాలను శుద్ధి చేసి ఈ ప్రజలకు అందించే పథకమే ఈ దీనికి మెగా సురక్షిత మంచినీటి పథకం అని చెప్పవచ్చు.